హాయ్ అండి. ఈరోజు మనం ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాము. ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్‌లోకి 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, జాపత్రి, 4 లవంగాలు, జీలకర్ర వేసాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ బావుంటాయండి. సో, ఇక్కడ 2 పచ్చిమిర్చి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నది ఫ్రెష్‌ది వేసాను. అలాగే కరివేపాకు వేసాను ఇక్కడ. దాన్ని కొంచెం మనము ఫ్రై అవ్వనివ్వాలండి. ఆ ఫ్రై అయ్యే దాంట్లో కొంచెం కల్లుప్పు వేసాను. కల్లుప్పు వేసి వెజిటబుల్స్ అన్నీ వేసానండి. ఇక్కడ నేను బఠానీ, పొటాటో, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ వేసాను. గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసానండి. వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని కాసేపు ఈ నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యిలో వేగాలండి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా. వేగిన తర్వాత ఇలా చూసారా ఎంత బాగా ఆయిల్ మనకు నెయ్యిలో వేగి మనకు ఆ బ్రౌనిష్‌నెస్ తెలుస్తుంది కదండీ వెజిటబుల్స్‌కి. సో, దాంట్లో మనము 1 గంట ముందు నానబెట్టుకున్న బియ్యం వేసి కాస్త నెయ్యిలో ఫ్రై చేసి మనం నానబెట్టుకున్న నీళ్ళనే దీంట్లో వేయాలండి. నేను 1కి 2 చొప్పున నీళ్ళు వేసాను నానబెట్టుకునేటప్పుడే. ఆ నానబెట్టుకున్న నీళ్ళని ఇప్పుడు వాడానండి ఇక్కడ. సో, కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత మనము ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ. ఎందుకంటే పిల్లలకి కాబట్టి నేను స్పైసీనెస్ తక్కువ వేసాను. మీరు కావాలంటే స్పైసీనెస్ కొంచెం పెంచుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసి మీకు ఉప్పు కొంచెం సరిపోకపోతే ఉప్పు వేయండి. ఉప్పు వేసాను ఇక్కడ. తర్వాత ఈ మూత పెట్టేసి మీరు 4 విజిల్స్ రానివ్వండి. కొంచెం మెత్తగా ఉడకబెడతాను పిల్లల కోసమని నేను. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది కదండీ. చూడండి ఆలు కూడా చాలా బాగా ఉడికింది. క్యారెట్ కూడా బాగా ఉడికింది కదండీ. థ్యాంక్ యూ అండి.